Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2025 రాయబోతున్న స్టూడెంట్స్ అఫ్ కోర్స్ మీరు అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే మనకి JEE Main లో ఖచ్చితంగా బెటర్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే ఒక చోట సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అప్పుడు చాలా రిలాక్స్డ్గా అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనం మంచి ర్యాంక్ తెచ్చుకోగలగటం ఎలా 200+ కనుక స్కోర్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మనకైతే మంచి కాలేజీలో ఒక CSC బ్రాంచ్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది. అప్పుడు మనం అడ్వాన్స్ ఎంత జాగ్రత్తగా అంటే చాలా రిలాక్స్డ్గా ప్రిపేర్ అవ్వచ్చు, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 200+ స్కోర్ రావాలి అంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేయడానికి ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ కూడా ఈ వీడియో అయితే చేరుతుంది. అలాగే ఎవరికైనా మ్యాథమెటిక్స్ సంబంధించి 4 months క్రాష్ కోర్స్ కావాలి అనుకున్నట్లయితే డిసెంబర్ 24th వరకు సిలబస్ అయితే కంప్లీట్గా ఒకసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం రివైజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కావాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, 200+ అనేది స్కోర్ కనుక వచ్చినట్లయితే మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇక్కడ ఎప్పుడూ కూడా JEE మెయిన్స్ ఎగ్జామ్లో లాస్ట్లో బాధపడే కన్నా ముందుగానే మనం కళ్ళు తెరిస్తే పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం స్మార్ట్ వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మనం 2025లో ది బెస్ట్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. 200+ స్కోర్ తెచ్చుకోవడం అనేది సరే 200 అనుకుందాం. 200 స్కోర్ వచ్చిందంటే ఆరాంగా మీరు పేరెంట్స్ కన్ఫామ్గా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక టాప్ మోస్ట్ NITలో లేదా ది బెస్ట్ IIITలో మనకైతే కన్ఫామ్గా CSC బ్రాంచ్ అయితే వచ్చేస్తుంది. అయితే అది రావాలి అంటే 200 క్వశ్చన్స్ అంటే 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ రావాలి అంటే ఒక క్వశ్చన్కి 4 మార్క్ అనుకుంటే మనం 50 క్వశ్చన్స్ చేయగలిగితే చాలు. 50 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 17 క్వశ్చన్స్, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 3 17s 51. ఒక క్వశ్చన్ అలా పక్కన పెట్టుకుందాం. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 17 క్వశ్చన్స్ మనం చేయగలిగితే అంటే ప్రతి క్వశ్చన్ చేయడానికి 3.6 minutes టైం ఉంటుంది. అంటే దగ్గరగా 4 నిమిషాల పాటు టైం చేయొచ్చు. అంటే ఒక క్వశ్చన్ని మనం 4 minutes చేయగలిగిన, ప్రతి సబ్జెక్ట్లో 17 క్వశ్చన్స్ చేయగలిగిన, ఓవరాల్గా 50 క్వశ్చన్స్ చేయగలిగిన JEE Main 2025లో 200+ అయితే స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఇది డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. అయితే స్టూడెంట్స్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. మొత్తం సిలబస్ చేయటము అనేది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. మన టార్గెట్ 300 out of 300 అనుకోవటం కరెక్టే, తప్పేం కాదు. లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అంటాం. కానీ బీ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు నాకున్న దాదాపుగా 25+ years ఎక్స్పీరియన్స్తో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే మొత్తం సిలబస్ని చదవాలి అనేటువంటి ఆలోచనతో చాలా టాపిక్స్ మీద మనం పట్టుకోల్పోతున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ముఖ్యమైన పని ఏంటి అంటే 70% సిలబస్ వెయిటేజీ అందరికీ తెలుసు. నేను కూడా కమింగ్ వీడియోస్లో చెప్తాను. మ్యాథ్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఫిజిక్స్లో ఎక్కడ వస్తున్నాయి, కెమిస్ట్రీలో ఎక్కడ వస్తున్నాయి అనేది ఆల్రెడీ చాలామందికి తెలుసు. సో మీరు చేయాల్సింది ఆ టాపిక్స్లోంచి 70% సిలబస్ చూస్ చేసుకోండి చాలు. 70% సిలబస్ చూస్ చేసుకోండి అంటే కనీసం మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు, మనం అటెంప్ట్ చేయాల్సింది 25. మనం 21 లేదా 22 క్వశ్చన్స్ వచ్చేలాగా మీరు సెలెక్ట్ చేసుకోండి టాపిక్స్ని. 21, 22 క్వశ్చన్స్ కనుక మనం ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా మనం ఎంచుకున్న 70% సిలబస్లో 100% ఇన్డెప్త్గా మనం కనుక ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా మనకి చాయిస్ అయితే ఉంటుంది. మనం 21, 22 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి అందులో గ్యారంటీగా 15 క్వశ్చన్స్ నుంచి 17 క్వశ్చన్స్ వరకు చేయగలుగుతాం. 15 క్వశ్చన్స్ చేసినా కూడా మనకి 180+ అనేది స్కోర్ డెఫినెట్గా ఉంటుంది. 17 క్వశ్చన్స్ చేసామంటే 200 స్కోర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మొట్టమొదటి చేయాల్సిన పని మొత్తం సిలబస్ చదవటం కన్నా వెయిటేజీ ఎక్కువగా ఉన్న వాటిల్లో అంటే 30 క్వశ్చన్స్ మనం రాయాలి పబ్లిక్ ఎగ్జామ్లో అనుకుంటే అఫ్కోర్స్ మనం 25 రాస్తేనే చాలు. 21, 22 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. వాటి మీద విగరస్గా ప్రిపేర్ అయితే, ఇన్డెప్త్గా అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనం 10 రకాల బుక్స్ చేస్తే ఒకసారి చేస్తే సబ్జెక్ట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది. ఒక బుక్ 2 సార్లన్నా చేయండి, డెఫినెట్గా సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మొట్టమొదటిగా మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది మీ క్లాస్ టీచర్ నోట్స్కి. క్లాస్ టీచర్స్, ఇప్పుడు నేను కూడా క్లాస్కి వెళ్ళేటప్పుడు రకరకాల బుక్స్లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తాం మన క్లాస్లో చెప్పేటప్పుడు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సిన పని మీ క్లాస్ టీచర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక్కసారి నోట్స్ చూడండి.
నోట్స్లో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి కాబట్టి ఒక్కసారి అది చూడండి. దాని తర్వాత మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఏ మెటీరియల్ చేసినా ఒకసారి అది చూడండి. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. నేను చెప్పిన ఈ ఆర్డర్ అనేది కరెక్ట్. ఇందులో దేన్ని ముందుకు మీరు తీసుకొచ్చినా కానీ చాలా ఇబ్బంది పడతారు. ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో క్లాస్ టీచర్ నోట్స్, మెటీరియల్, దెన్ కమింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే డెఫినెట్గా మీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్. మనం చేయాల్సిన పని ఏంటి అంటే సిలబస్ కంప్లీట్గా అయిపోయింది చాలా కాలేజీల్లో, రివిజన్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. రివిజన్ స్టార్ట్ అయిన కాలేజీలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా 1 month 1.5 monthలో సిలబస్ అయిపోతున్న స్టూడెంట్ ఉన్నా సరే, సిలబస్ అయిపోయిన తర్వాత మనం ఓవరాల్గా డిసెంబర్ ఎండింగ్ వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ రివైజ్ చేసుకుంటాం. ఇందులో ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలంటే సబ్జెక్ట్ వైజ్గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే కాలేజీ వాళ్ళు 3 సబ్జెక్టు కలిపి పెడతారు, కరెక్టే, దాన్ని కన్నా కాదనకూడదు. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ వైజ్గా అంటే ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకోండి, 45 minutes మ్యాక్సిమం టైం పెట్టుకొని ట్రై చేయండి. ఫిజిక్స్ 1 hour టైం పెట్టుకొని ట్రై చేయండి. మ్యాథమెటిక్స్ 1 hour నుంచి 1 hour 15 minutes వరకు ట్రై చేయండి. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా పేపర్స్ కనుక చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. మ్యాథమెటిక్స్ లెంగ్తీగా వస్తుంది, ట్రిక్కీగా వస్తుంది, టఫ్గా వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని కెమిస్ట్రీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 45 minutesలో కంప్లీట్ చేయగలిగి, ఫిజిక్స్ని 1 hour వరకు లేదా 1 hour 10 minutes వరకు చేసిన, మ్యాథమెటిక్స్ కూడా మీరు 1 hour సఫిషియెంట్గా ఇవ్వాల్సిందే. 1 hourలో మనం 15 నుంచి 17, 18 క్వశ్చన్స్ చేయగలిగితే డెఫినెట్గా మనకి 200+ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మీరు రాయండి. వీలైతే లాస్ట్ మంత్లో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయటానికి ట్రై చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెస్ మిస్టేక్స్. మనకు ర్యాంక్ రావాలంటే వీలైనన్ని తక్కువ తప్పులు చేయగలిగిన వాడికే బెస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. తప్పులు చేయడం అనేది మానవ సహజం. ఎగ్జామినేషన్లో మనకున్న టెన్షన్స్ అవ్వచ్చు, కరెక్ట్గా వచ్చిందనుకోనవచ్చు, లేకపోతే దగ్గరగా ఆన్సర్ ఉంది, టైం వేస్ట్ అవుతుందేమో అని చేసే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. తప్పులు సహజంగా పోతాయి. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఓవరాల్గా గ్రాండ్ టెస్టులు రాస్తారో జనవరి నుంచి మీరు, అప్పుడు రాసినప్పుడు వీలైనన్ని తక్కువ తప్పులు చేయగలిగాలి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది తప్ప దానికి వేరే ఇదేమి ఉండదు. మనకు తెలిసిన బిట్ మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయాలి. దగ్గరగా ఉన్నది లేదా రైట్ అవ్వచ్చేమో అనుకొని ఆప్షన్స్ తగ్గించుకోవాలి. వీలైనన్ని తక్కువ తప్పులు చేయగలగడం, దానికి ఓన్లీ ప్రాక్టీస్ టెక్స్ట్ ఒక్కటి మాత్రమే మార్గం. కాబట్టి ఈ హింట్స్ అన్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా 200+ స్కోర్ తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు. నేను చెప్పినట్టుగా ప్రతి సబ్జెక్ట్లో 17, సపోజ్ కెమిస్ట్రీ పేపర్ ఈజీగా వచ్చిందనుకో 20, 21 వరకు వెళ్ళొచ్చు. ఫిజిక్స్ పేపర్ పర్వాలేదనుకోండి 17 క్వశ్చన్స్ వరకు చేయగలిగితే ఎక్సలెంట్గానే ఉంటుంది. మ్యాథ్స్ కొద్దిగా టఫ్గా వస్తుంది కాబట్టి 14, 15 క్వశ్చన్స్ చేయగలిగినా కూడా మనకి ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్లో 17 అని టార్గెట్ పెట్టుకుంటే ఒక సబ్జెక్టు 2 క్వశ్చన్స్ ఎక్కువ చేయొచ్చు, ఒక సబ్జెక్టు 2 క్వశ్చన్స్ తక్కువ చేయొచ్చు. ఓవరాల్గా 50 క్వశ్చన్స్ అనేది మన టార్గెట్ కనుక పెట్టుకుంటే, అంటే ప్రతి క్వశ్చన్కి 3.6 minutes మనం చేయగలిగే టైం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. 300లో మనకి 300 స్కోర్కి మనం 180 minutes ఉపయోగించి టోటల్ సిలబస్ మొత్తం ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళిన దానికన్నా ఇలా లాజికల్గా స్మార్ట్ వర్క్ కనుక చేసినట్లయితే ఇప్పటి నుంచి ఇంకా మనకు ఒక 4 months టైం ఉంది. కాబట్టి ఈ 4 monthsని మీరు ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వగలిగితే, స్మార్ట్ వర్క్ అని ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ గంటలు చేసేస్తూనే ఉంటారు. వీకెండ్ ఎగ్జామ్స్ వస్తే మార్క్స్ రావు. రివిజన్ పీరియడ్ అప్పుడు ఇంకా తగ్గుతాయి. ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ వచ్చేప్పుడు ఇంకా తగ్గుతాయి. పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతారు, మీరు కంగారు పడతారు, టెన్షన్ పడతారు. మీరు మొదటి నుంచి చేయాల్సింది ఏంటంటే కాలేజీ వాళ్ళ ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్, మన ర్యాంక్ ఈజ్ డిఫరెంట్. మనం మన స్టైల్లో మనకు కావాల్సినట్టుగా ప్రిపేర్ అవటమే జేఈ మెయిన్ ఎగ్జామ్. మనకి ఎంతవరకు చేయగలం? నేను ఇవాళకి 150లో ఉన్నాను, ఇంకా 200 దాకా వెళ్ళాలంటే 50 మార్క్స్ పెంచుకోవాలి. అంటే ఒక అరౌండ్ 12 క్వశ్చన్స్ నేను పెంచుకోవాలి. అంటే 4 months టైం ఉంది కాబట్టి ప్రతి మంత్కి 3 క్వశ్చన్స్ చెప్పిన ఎక్స్ట్రాగా చేయగలిగితే, అంటే ప్రతి సబ్జెక్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ నేను ఎక్స్ట్రాగా నేర్చుకోగలిగితే ప్రతి మంత్, అలా ప్రతి ఒక్కళ్ళు క్యాలిక్యులేషన్ కనుక చేసుకోగలిగితే, మనకి మనం సెల్ఫ్ అసెస్మెంట్ కనుక చేసుకోగలిగితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్ ఈ 4 months మీరు కనుక వినాలి అనుకుంటే ఆగస్టు 24th స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 24th కల్లా టోటల్ సిలబస్ మొత్తం ఒకసారి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం ఒకసారి రివైజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా కోర్స్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. మంత్లీ 3000 రూపీస్ చొప్పున. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్.
ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్ సెక్షన్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మీ అందరూ 2025లో ది బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.